గుంటూరు జిల్లా వడ్లమూడిలో ప్రకృతి వ్యవసాయంలో అద్భుత ఫలితాలు సాధించిన అభ్యుదయ రైతులకు అవార్డుల ప్రదానం జరిగింది. రైతు నేస్తం ఫౌండేషన్, విజ్ఞాన్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో 250 మంది రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. సంక్రాంతి సంబరాల పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో మేలైన ఫలితాలు సాధించిన రైతులు, మిద్దె సాగులో మంచి ఫలితాలు పొందిన మహిళలను ఈ సందర్భంగా సన్మానించారు. ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాడెద్దులు, ధాన్యాలతో ప్రదర్శన, నవధాన్యాలతో రంగవల్లులు, ఉత్సాహపరిచేలా కోలాటాలు, సంప్రదాయ నృత్యాలతో కార్యక్రమం ఆద్యంతం సంతోషంగా సాగింది. రైతులు ఈ 2 రాష్ట్రాల్లో చాలా బ్రహ్మాండంగా చేస్తూ నూతన పద్ధతులు అవలంబించి మంచి ఉత్పత్తుల్ని సాధిస్తున్న రైతులందరికీ సుమారు 250 మందికి వ్యవసాయ శాఖ మంత్రి కింజవరపు అచ్చెన్నాయుడు ద్వారా సన్మానం చేయటం జరిగింది. ఇది మాకు, మా యూనివర్సిటీకి, మాకందరికీ చాలా సంతోషం. ఎందుకనంటే ఈ యూనివర్సిటీలో అగ్రికల్చర్ సైన్స్ ఉంది. అగ్రికల్చర్ సైన్స్తో పాటు మిగతా అన్ని టెక్నికల్ కోర్సులు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ అగ్రికల్చర్ కోర్సు ఉన్న కాలేజీలు ఐసోలేటెడ్గా ఉంటాయి. అట్లా కాకుండా అన్ని కోర్సులు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అనుసంధానం చేసి అగ్రికల్చర్ కోర్సు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతులకి ముందు రోజుల్లో అవసరమయ్యే టెక్నాలజీ అంతా ఇవ్వటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా రైతులను ప్రోత్సహించాలి. ఆ భూమి పండించే బంగారు భూమిని చేసే రైతులు కాబట్టి ఆ మట్టి మనుషుల్ని సత్కరించాలి, గౌరవించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రైతు వైపు చూస్తున్నారు. రైతుల్ని మంచిగా ప్రోత్సహించాలి, వారి ఆర్థికాభివృద్ధికి తోడపాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తున్నారు. అంటే సంక్రాంతి సందర్భంగా అనేక మంది అంటే ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇంకా గతంలో జరిగినటువంటి రీతిలో ప్రతి ఒక్కరు కూడా రైతులను సన్మానిస్తున్నారు, గౌరవిస్తున్నారు. రైతే ఒక వ్యవసాయ శాస్త్రిగా మారి అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఒక అధిక దిగుబడులు సాధించడం కావచ్చు, లేదంటే ఇన్నోవేషన్స్ అంటే రకరకాల కొత్త యంత్ర పరికరాలు చేయడం కావచ్చు. అని దేశంలోనే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకి మంచి గుర్తింపు ఉంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మిర్చిలు పండించడంలో కానీ, లేదంటే ఇంకా ఇతర పొగాకు పండించడం కానీ, ఇతర పంటలలో కానీ అత్యధిక దిగుబడులు తీసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ చెప్పుకోవచ్చు. రసాయన రహిత సేద్య విధానాలను ఆచరిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులతో పాటు నగరంలో మిద్దె తోటలు పెంచుతూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్న వారిని గుర్తించి అవార్డులను అందించారు. రైతుల పండుగైన సంక్రాంతిని పురస్కరించుకుని అవార్డులతో సత్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటాను. మనం వరి, మాగాణి భూముల్లో కాలువ గనాలు, పెద్ద గనాలు ఉంటాయి. దాని మీద కూడా వేస్ట్ పోకుండా మిరపలో, బెండ, టమోటాలో మనం ఇంట్లో పండించే కూరగాయలు మొత్తం పెడతా ఉంటాం. మన పెస్టిసైడ్ వేయకుండా, పురుగు మందులు కొట్టకుండా ప్రకృతి పరంగా మనం పండించుకుంటా ఇంట్లోకి సరిపోను తీసుకుంటా మన బంధువులకు కూడా కూరగాయలు ఇస్తా పండించుకుంటా ఉంటాను. వీళ్ళు దాన్ని వచ్చి చూసి బాగా పండిస్తున్నాం, బాగా చేస్తున్నాం అని వచ్చి వ్యవసాయం కూడా నాకు 50 బస్తాల కాడికి వడ్లేని ఈ సంవత్సరం 46 కాడికి అయినాయి. చీడపీడలు కూడా పడకుండా బాగా వ్యవసాయం బాగా చేసుకుంటా. దాన్ని గుర్తించి నాకు ఈ అవార్డు ఇచ్చారు. మేము 7 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం మా వ్యవసాయం పొలంలో కొత్త విధానాలతో మేము అవలంబించడం జరుగుతుంది. మేము వరి ఇక్కడ మేజర్గా పండించడం జరుగుతుందండి. అదే కాకుండా ఈ 2 సంవత్సరాల నుంచి గట్ల మీద మొక్కలు, బైండింగ్ అలాంటివన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నిటికీ మాకు డిపిఎం రాజకుమారి మేడం గారు మాకు ఈ సలహాలు, సూచనలు ఏపీసీఎన్ఎఫ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. ప్రకృతి వ్యవసాయం వచ్చేసరికి మనకి ఎకరానికి 18-19 వేలతో అయిపోతుందండి. దిగుబడి వచ్చేసరికి మాకు ఈ సంవత్సరం 38 బస్తాలు దిగుబడి వచ్చిందండి. నాకు సంతోషంగా ఉందండి. పడిన కష్టానికి విలువ అనేది దక్కిందనుకుంటున్నాం. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పంటల్ని పండించగలుగుతున్నాం. నేను ఒక 3 ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేసుకున్నాను అండి. మా హౌస్ పైనే టెర్రస్ గార్డెన్ పెట్టుకొని ఒక 400 డ్రమ్ముల దాకా తీసుకొచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళ రకాలు పండించినాము. ఇది వచ్చేసరికి గార్డెనింగ్లో నేను, మా పిల్లలు, మా ఫ్యామిలీ మొత్తం కాకుండా ముందు మా అమ్మ, మా నాన్నకి చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళకి ఎక్కడికి తీసుకెళ్ళినా ఆనందం ఉంటుందండి. గార్డెన్లో తీసుకెళ్తే ఎంత ఆనందపడతారు. 24 గంటలు టీవీలో, సెల్లు చూసే కన్నా ఖాళీగా ఉన్నప్పుడల్లా డాబా పైకి వెళ్ళిపోవటం, గార్డెన్ దగ్గర కూర్చుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ముందు అసలు ఎలా ఉంటుందంటే ప్రకృతిలోకి మనం వెళ్ళిపోవటం వల్ల ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా దీని మీద శ్రద్ధ వహించి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మొదలు పెడతారని నేను కోరుకుంటున్నాను.
ఈరోజు ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతుల్ని ఈ సంక్రాంతి సంబరాల్లో గౌరవించడం అనేది రైతుని నిజంగా గుర్తింపు తీసుకొచ్చి ఒక యూనివర్సిటీ రైతు నేస్తం ఫౌండేషను అచ్చెన్నాయుడు గారు కలిసి రైతుల్ని గుర్తించడం చాలా సంతోషకరమైన విషయం. నేను డైరీ రంగంలో ఉన్నాను, డైరీ ఫామ్ ఉంది, అలాగే యానిమల్ పాడి పశువులకు సంబంధించి కార్న్ సైలేజ్ కూడా తయారు చేస్తూ ఉంటాను. ఈ రెండు కూడా అంటే యానిమల్కి కావాల్సింది పశుగ్రాసాల పెంపకంలో ఓన్లీ న్యాచురల్ ఫార్మింగ్లోనే చేస్తుంటాను. పశుగ్రాసాల పెంపకానికి మా డైరీ నుండి వచ్చినటువంటి పేడ, మూత్రం, దాన్ని పెంటగా మార్చడము, వర్మీ కంపోస్టు, ద్రవరూప నత్రజని, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ బై ప్రొడక్ట్స్ యానిమల్స్ నుండి వచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటి నుండి నేను పశుగ్రాసాలు పెంచుతాను. ఆ పశుగ్రాసాలు మళ్ళీ పాడి పశువులకు వాడడం వల్లనే పాడి పశువులకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటుంది. రెండోది కన్సెప్షన్ రేట్ అనేది చాలా బాగుందండి. నేను సుమారుగా ప్రతి సంవత్సరం 150 నుంచి 200 ఎకరాలు పశుగ్రాసంలోని మొక్కజొన్న పండిస్తున్నానండి. ఈ మొక్కజొన్న కూడా నేను 80 to 90% న్యాచురల్ ఫార్మింగ్ విధానంలోనే వర్మి కంపోస్ట్ ద్వారా కానీ, పెంట ద్వారా కానీ, పశుమూత్రం ద్వారా కానీ ఈ పండించడం జరుగుతుంది. నా ఫామ్కి ఉపయోగించుకోగా ఈ కార్న్ సైలేజ్ని రిమైనింగ్ బయట మార్కెట్లో కూడా కేజీ 7 నుంచి 8 రూపాయలకి అమ్మడం జరుగుతుంది. సేద్యంలో సాంకేతికతను చేరువ చేసి యాంత్రీకరణకు ప్రోత్సాహాన్ని కల్పిస్తూ రైతును వెన్నంటి నడిపే బాధ్యత మన ప్రభుత్వాలదేనంటూ కార్యక్రమానికి హాజరైన నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.